పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఐసిఐసిఐ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ బ్యాంకులో మేనేజర్గా పనిచేసిన నరేష్, గోల్డ్ అప్రైజర్ హరీష్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నగదును ఖాతాదారుల అకౌంట్లోంచి తమ అకౌంట్లకి జమ చేసుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో బాధితులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు, ఆందోళన చేశారు. ఒక్కొక్కరు బ్యాంకు నుంచి దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు డిపాజిట్లు చేశారు. మోసం చేసి తన ఖాతాలోకి మార్చుకున్నారు వారిద్దరూ. మరో 4 ఖాతాదారులకు సంబంధించిన 79 లక్షల్లో ఓడి పేరుతో 90% సొమ్మును నరేష్ ఖాతాలోకి మార్చుకున్నారు. ఖాతాదారులకు అనుమానం రాకుండా లక్షకు 1000 రూపాయలు చొప్పున వడ్డీ డబ్బులు ఖాతాదారులకు జమ చేశాడు. ఇటీవల వడ్డీ డబ్బులు బ్యాంకులో జమ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. బ్యాంకు వద్దకు వస్తే అసలు విషయం బయటపడింది. బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన నరేష్, హరీష్లు ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్నారని చెప్పేసి తేలింది. బాధితులు ఏమంటున్నారు ఒకసారి వినండి. లక్షలు పెట్టి మీరు రేపు పొద్దున 50 కట్టమంటే నేను కట్టలేను కదా సార్ అంటే 2 రోజులు ఆగి చెప్తాను. నాకు న్యాయం ఎట్లా జరిగింది? మా హస్బెండ్ వచ్చి బెదిరించుకోవాలి వచ్చింది. ఏం చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదు అని బెదిరించారు సార్. ఉదయం నేను 23 lakhs, మా సిస్టర్ 70 lakhs, మా ఫాదర్ 30 lakhs, నా రిలేటివ్స్ 5 lakhs, ఇంకొకటి 11.5, ఇంకొకటి 60 lakhs. మొత్తం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, స్టేట్మెంట్లు ఇస్తున్నాము. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాము. మాకు రాకపోతే సూసైడ్ అయినా చేసుకుంటాను. నేను 4 నెలల నుంచి వస్తున్నాము. ఇక్కడ మాట్లాడమాకండి, కంప్లైంట్ ఇవ్వండి, స్టేట్మెంట్ తీసుకోండి, ఇట్లాగే చెప్తున్నారు. కనీసం స్టేట్మెంట్లన్నా ఇస్తున్నాము. నాకు సమాధానం పొందినోకి ఇప్పుడు దాకా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన ఎంపీ గారు పిలిచారు. నేను అడుగుతున్నాను, మీరు పెట్టాను కదా సార్, నేను 40 లక్షలు పెట్టి మీరు రేపు పొద్దున 50 కట్టమంటే నేను కట్టలేను కదా సార్ అంటే 2 రోజులు ఆగి చెప్తాను. నాకు న్యాయం ఎట్లా జరిగింది? మా హస్బెండ్ వచ్చి బెదిరించుకోవాలి వచ్చింది. ఏం చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదు అని బెదిరించారు సార్. ఉదయం నేను 23 lakhs, మా సిస్టర్ 70 lakhs, మా ఫాదర్ 30 lakhs, నా రిలేటివ్స్ 5 lakhs, ఇంకొకటి 11.5, ఇంకొకటి 60 lakhs. 2022 గోల్డ్ పెట్టాం, 2023లో పెట్టాం, 2024లో పెట్టాం గోల్డ్. 2020లో పెట్టిన గోల్డ్కి మొత్తం స్లిప్పులు తీసుకొస్తే మాకేం చేస్తారంటే సార్, ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ ఏమో ఇక్కడ రాస్తారంటే గోల్డ్ అమౌంట్ అని చెప్పేసి 1 లక్ష రూపాయలు ఇక్కడ రాస్తాడు. ఇక్కడేమో 1,45,000 రూపాయలు రాస్తున్నాడు. ఏందని చెప్తే ఇది ప్రింట్ తప్పు పడిందని ఒకసారి చెప్తాడు. ఒకసారి ఏంటంటే ఇది కరెక్ట్ కాదులేండి, ఇది వాల్యుయేషన్ అని చెప్తాడు. ముందు 1,45,000 అనేది వాల్యుయేషన్ అని చెప్తాడు. తర్వాత ఏమో మీరు కట్టాల్సింది అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ స్టాంప్ వేసి ముద్రేసి సైన్ పెట్టిస్తాడు. మీరు కట్టాల్సింది 1 లక్ష అని చెప్పి అది 0 ఇంట్రెస్ట్ అని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఏం లేదు, 0 ఇంట్రెస్ట్ అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఇది అడిగితే ఇప్పుడు ఈ అమౌంట్తో సంబంధం లేదు, ఈ అమౌంట్తో సంబంధం లేదు, మీరు 1,45,000 కట్టాలి ప్లస్ ఇంట్రెస్ట్ 21,000, మొత్తం కలిసి 1,66,000 కట్టాలి. నేను తీసుకుంది 1 లక్ష రూపాయలు, 10 నెలలు కాలేదు మొత్తం తీసుకొని, కానీ 66,000 రూపాయలు ఇంట్రెస్ట్ వేసేయండి. 1 లక్ష రూపాయలు. ఇప్పుడు మీ గోల్డ్ ఉందా? లోనా? గోల్డ్ ఉందా? అయితే ఒక స్లిప్లో అయితే మాత్రం 2,20,000 తీసుకున్నది 2022లో. దానికి అసలు స్లిప్పే లేదండి, నా పేరు మీదే లేదు గోల్డ్. అది వేరే పేరు, పోకూరి నాగేశ్వరరావు పేరు మీద ఉంది. ఇక్కడ గోపాలపాలెం ఫోన్ నెంబర్ సహా ఇచ్చారు, అతని పేరు మీద ఉందండి నా గోల్డ్. నా స్లిప్ చూపిస్తే స్లిప్ చూస్తున్నారు, కానీ నా పేరు మీద లేదు స్లిప్. 2,20,000 అమౌంట్. ఏం జరిగిందంటే మీ పేరు మీద లేదు కదా అంట. నేను స్లిప్ చూపిస్తే వాళ్ళు నెలకొంటుంటాను, ఏం మాట్లాడలేదు. మ్యూచువల్ డిపాజిట్ కూడా వేశారండి. మొత్తం ఏదైనా కానీ 1,70,000 లక్షలు వేశారండి డిపాజిట్. దానికి ప్రతి డిపాజిట్ కూడా ఓడి చూపిస్తుందండి. డిపాజిట్ ఫారం ఉంది కానీ ఓడి తీసుకున్నాడు చూపిస్తున్నారు. కూర్చొని నా భార్య అడిగితే వాళ్ళే ఉన్నారండి, డిపాజిట్ లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, డబ్బులు ఇస్తామని అంటున్నారు. డబ్బులు లేవంటున్నారా? అసలు డబ్బులే లేవు అంటున్నారు. డబ్బులు తీసుకొచ్చుకున్న ఆయనే మేము 3 నెలల క్రితం సస్పెండ్ చేసామని మీకు తెలియదని అన్నాడు. మీరు అన్ని మెసేజ్లు పెడుతున్నారు కదండి, అసలు సస్పెండ్ చేసిన మెసేజ్ కస్టమర్కి ఎందుకు పెట్టలేదని నేను అడిగాను. అదే సస్పెండ్ చేసిన వ్యక్తి రోజు బ్యాంకుకి వచ్చి కష్టపడి నమస్కారం అన్నాడు. మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అనౌన్స్ చేసిన కాల్ పెట్టున్నారు.